నమస్తే. నీలం మధు ముదిరాజ్. ఇప్పుడు ఇది పేరు కాదు బ్రాండ్ అంటూ ఉన్నారు ఆయన అభిమానులు సహా బహుజన సంఘాల నాయకులు. ప్రస్తుతం మనం చిట్కుల్లో ఉన్నాం. నీలం మధుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా టీంలు ఏర్పాటయ్యాయి. స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి నీలం మధు చేస్తున్న సేవలను మేము మా జిల్లాల్లో కూడా కొనసాగిస్తాము అని చెప్పి చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనతో పాటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కొంతమంది ముఖ్యులు ఉన్నారు. అసలు వాళ్ళు ఇక్కడి వరకు రావడానికి ఉద్దేశం ఏంటనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. చాలా దూరంకి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఎందుకు నీలం మధు టీంలో జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటూ ఉన్నారు? అసలు ఇంత దూరం రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇక్కడ చిట్కూరే కాకుండా టోటల్గా లాస్ట్ టైము మెదక్ పార్లమెంట్ నుంచి అన్న పోటీ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా సబ్బండ వర్గాలు అన్నకు మద్దతు తెలిపినాయి. దాంట్లో భాగంగానే ఈరోజు అన్నను కలుద్దామని వచ్చినాము. అయితే ఇంకోటి విషయం ఏంటంటే నిన్న తెలంగాణ క్యాబినెట్లో 3 సామాజిక వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసి మేము అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి మాదిగ సామాజిక వర్గం, అదేవిధంగా మాల సామాజిక వర్గం, అదేవిధంగా బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గం చెందినటువంటి వాకడి శ్రీహరి గారికి నిన్న ఆల్రెడీ తెలంగాణ క్యాబినెట్లో స్థానం చేయడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు నీలం మదన్న సోషల్ మీడియా వారియర్స్ తోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీకి పాలాభిషేకం చేయడం జరిగింది. నీలం మదన్న ఆయన మనసులో ఏముందని చెప్పేసి ఈరోజు మేము వస్తే ఈరోజు దాదాపు 2 hours పైగా మీటింగ్ జరిగింది అన్ని జిల్లాల నుంచి. అయితే అన్న ఏమంటుండంటే ఎట్లాగో అన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ క్యాండిడేట్, ఎవరైతే ఇప్పుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఎవరైతుందో మీకు కూడా నా వంతుగా నేను సహకారం చేస్తాను. మీరు గ్రామ స్థాయిలో మీరు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను అంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, సబ్బండ వర్గాలు సమస్యలు ఏదైతుందో నా దృష్టి తీసుకొస్తే 100% మీ ద్వారా నేను సహకారం చేస్తానని చెప్పేసి అన్న మాట ఇవ్వడం జరిగింది. కొంతమంది మేము నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇంకొంతమంది వస్తూ ఉన్నారు. చాలామంది ఎదగాల్సిన అవసరం ఉంది. చాలామంది యువకులు కనిపించారు ఈరోజు ఈ మీటింగ్లో. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క 2 సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అందరూ తెలిసిన విషయం. కానీ నీలం మదన్న ఏమంటుండంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, బీసీలలో అత్యధిక జనాభా ఉన్న అంటే తన ముదిరాజు క్యాస్ట్ కాబట్టి ముదిరాజు పిల్లలకు కూడా నా వంతుగా సహకారం చేయాలి, రాజకీయంగా నేను ఒక వేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్న ఉద్దేశం. ఆ ఉద్దేశం అనుకొని మేము ఈరోజు రావడం జరిగింది. అన్న ఏదైతే వేదికను కొంతమంది కల్పించినా ఆ వేదిక ద్వారా ఖచ్చితంగా మేము గ్రామస్థాయిలో వెళ్ళి ఎన్ఎంఆర్ యువసేన నుంచి మేము సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, నీలం మధు గారు అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవ్వలేకపోవచ్చు ఆయనకున్న బిజీ షెడ్యూల్లో. మీ గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో మీదటి నుంచి ఎన్ఎంఆర్ సేవలను ఉధృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఉధృతంగా చూడొచ్చా? 100%. గతంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఎట్లయితే మందకృష్ణ మాదిగ తన భుజస్కంధాల మీద ఈరోజు రిజర్వేషన్ సాధించిండో మా ముదిరాజు క్యాస్ట్, మా ముదిరాజు జాతి యొక్క జాతి రత్నం మేము నీలం మధు ముదిరాజు అనుకుంటున్నాం. కాబట్టి మా చిరకాల కోరిక ఏదైతుందో బీసీ నుంచి బీసీఏ సమస్య అది ఓన్లీ నీలం మదన్న ద్వారానే సాధ్యమని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఆ సభను విజయవంతం చేయడం జరిగింది. ఇట్లా ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే వచ్చారా? అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు వచ్చిన దాదాపు ఒక 1000 మందిలో ఒక 400 మంది మాత్రమే ముదిరాజు కులస్తులు ఉన్నారు. 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారు. అంటే తను ముదిరాజు కులంలో పుట్టిన కాబట్టి ముదిరాజు కులానికి చేస్తూ కూడా సబ్బడ్డ వర్గాలు కూడా సేవ చేయడానికి ముందుకు ఉన్నాడు. దాంట్లో భాగంగా మేము కూడా ముదిరాజు కులంతో పాటుగా ఇతర వర్గాలను కలుపుకొని కూడా మేము సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీలం మధు చేస్తున్న సేవా కార్యక్రమాలను మీరు ప్రతిరోజు గమనిస్తూ ఉన్నారు. ఇక మీదటి నుంచి మీరే ప్రతి ఒక్కళ్ళు ఒక నీలం మధు అవ్వాల్సిన అవసరం ఉంది ఎవరికన్నా ఆపదొస్తే. 100% బ్రదర్, మీరు కోరుకున్నది 100% అది నెరవేరుస్తాం. నీలం మధుకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ముదిరాజులు ప్రతి దగ్గర ర్యాలీ తీశారు. ర్యాలీ తీస్తూ ఇవ్వలేదు, ఒకటే నినాదం మేమెంతో మాకంతా అనే నినాదంతో నీలం మధు చేయడం వల్ల ఒక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ని డబ్బులతో ముడుకొని ఉన్న బీఆర్ఎస్నే బొంద పెట్టింది మా ముదిరాజు కులం. బీసీలు అంతా ఒకటే మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది, ముదిరాజులు అనుకుంటే రాజ్యాలు కూలగొడతాం, రాజ్యాలు నిలబెడతాం. ఇప్పుడు నీలం మదన్న నిదానం ఏదంటే
మనం రాజ్యాలు నిలబెట్టడం కులగొట్టడం కాదు, రాజ్యాలు ఏలాలనే కాంక్షతోద్ది ఎంఎన్ఆర్ టీం సైన్యం రెడీ అయింది. ఇప్పుడు స్థానిక సంస్థలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు మేమెంతో మనకంతా వాటా ఇస్తేనే మేము ప్రతి పార్టీకి అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అన్ని వర్గాలకు సమాన ప్రాతిపద్యం ఇచ్చారు. మాలా సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి, ముదిరాజ్ సామాజిక వర్గానికి మినిస్టర్ పదవి ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోకుండా కొన్ని అగ్రవర్ణాలు మేము రిజైన్ చేస్తామంటారు. చేసుకోండి, మేము కాంగ్రెస్ను నిలబెట్టి గెలిపించుకుంటాం. మీరు వెళ్ళినంత మాత్రాన ఏం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. లేదు అంటే మీకు రాజకీయ బొంద పెట్టడమే జరుగుతుంది. మీరు మమ్మలను ఇన్ని రోజులు తొక్కిరు, మమ్మలను మా ఒక శ్రమను మాత్రమే, మా శ్రమను దోచుకొని మీరు పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మాత్రం మీకు అదే గతి పడుతుంది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒకటే, సామాజిక వర్గం ఎంతుందో ఆ రకంగా అందరికీ సమాన ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశం కొద్దీ రాహుల్ గాంధీ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోకపోతే మీ కర్మ. కాబట్టి మేము నీలం మదన్న ఏ కార్యక్రమం చేసినా, నీలం మదన్న అందని కార్యక్రమంలో ఉంటే మేము వెళ్ళి నీలం మదన్న ద్వారా ఆయన యొక్క ఆలోచనని మేము ప్రజల్లోకి తీసుకుపోతామని కోరుకుంటున్నాను. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. దుబ్బాక నుంచి ఉన్నారు, నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నీలం మధుతో మా ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. చాలా దూరం నుంచి వచ్చారు మీరంతా. నీలం మధుతో కలిసి నడవడానికి మేము సిద్ధమని చెప్పి మీరు ఇందాక మీటింగ్లో చెప్తూ ఉన్నారు. ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? తెలంగాణలో అత్యధికంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ లేనటువంటి పాపులారిటీ కేవలం మన నీలం మధు ముదిరాజ్ అన్నగారికి ఉన్నది. కాబట్టి చాలామంది చాలా ఎక్కువగా పిల్లలు కానీ మేము కానీ బాగా అట్రాక్ట్గా ఎవరికైనా అవుతున్నామంటే ఈరోజు నీలం మదన్న గారికి మేము అట్రాక్ట్ అవుతున్నాం. ఆయన చేసినటువంటి సేవలు గ్రామాల స్థాయిలో భారీ ఎత్తున అన్ని రాష్ట్ర స్థాయిలో వెళ్ళవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మేము ఆయన చేస్తున్నటువంటి సేవలను ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా వ్యవస్థను మేము అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. సో చాలామంది మీలాంటి యువ నాయకులు, మీరు గజ్వేల్లో పనిచేశారు గతంలో, చాలామంది యువ నాయకులకి ప్రాధాన్యత లేని పరిస్థితులు ఉన్నాయి. లీడర్లు మనం చెప్పుకునే వాళ్ళు మీలాంటి యువకులకి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు. నీలం మధు వచ్చిన తర్వాత మీకేమన్నా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఏర్పడిందా? ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను నీలం మధు అంటే ఆయన కేవలం ఒకే జాతికి ఆయన పరిమితం చేసే కొంతమంది బురద ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇదే మాట చెప్పాను. ఆయన ముద్రాజకే కాకుండా బహుజనులకు నేను అందరిని వాడని ఎన్నో సందర్భాల్లో తెలపడం కూడా జరిగింది. ఆయన నన్ను ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక దళిత బిడ్డను, ఒక ఎస్సీ క్యాండిడేట్ను, నన్ను గుర్తించి నాకు ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన గౌరవ నీలం మధు ముదిరాజన్న గారికి మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సోషల్ మీడియా శేఖర్ గారికి, అలాగే ఎన్ఎంఆర్ వ్యవస్థాపకులు మన సుమనన్న గారు మరియు వారితో పాటు మన సుంకరబైన మహేష్ ముదిరాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇలాంటి బహుజన బిడ్డలను గుర్తించడము అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. నీలం మధు అంటే ఆయన కేవలం ఒక ముదిరాజు జాతికే సొంతం కాదు, ప్రతి ఒక్క జాతికి ఆయన అందరి వాడు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణకు నన్నే తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది, ఏం చెప్తారు? మదన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు. చాలామంది పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు. తెలంగాణలో ఇప్పుడు ఎన్ఎంఆర్ యువసేన అని కొత్తగా ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇక్కడ నుండి గ్రామాలకు ప్రతి గ్రామానికి వెళ్ళే విధంగా కృషి చేయాలని అన్న యొక్క ఆలోచనల మేరకు మాది ఆ కులం కాదు ఈ కులం కాదు అనకుండా కులాలకు అతీతంగా నేను కూడా ఒక యాదవ్ బిడ్డని, కులాలకు అతీతంగానే ఒక తెలంగాణ బిడ్డగా అన్న చేస్తున్న మంచి పనులకు అన్న యొక్క ఆలోచనల పరంగా కులాలన్నింటినీ పక్కన పెట్టేసి అన్నతోటి ముందుండి పనిచేయాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు సైకిల్ యాత్ర ఒకటి నిర్వహించారు. ముదిరాజును నిలబెట్టాలని చెప్పి మంచి సైకిల్ యాత్ర చేశారు, నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు సోషల్ మీడియా టీమ్స్లో కూడా మీరు యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. నా పేరు సత్యం ముదిరాజ్, మాది దుబ్బాక నియోజకవర్గం, దుబ్బాక మున్సిపాలిటీ, ధర్మాజిపేట. మేము గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నీలం ముదిరాజు గారు చేసినటువంటి గొప్ప సంకల్పం ఏదైతే ఉందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు ఈ గలమెత్తినటువంటి పటంచెరు చిట్కుల నుంచి మొదలైన ఈ ముదిరాజుల సంకల్పం ఏదైతే ఉందో అదాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం
ఒక ఉప్పెనలాగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక నీలం మదన్నతో మాత్రమే సాధ్యమైంది. అలాగే అప్పుడు ఒక టికెట్ కూడా ఇవ్వని ప్రభుత్వాలు ఈరోజు ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి కూడా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి నీలం మధు గారి కృషి, దాని పట్టుదలనే ఈరోజు దానికి సందర్భం అని చెప్పేసి మేము సగర్వంగా చెప్తున్నాం. అట్లనే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్త, నీలం మధు వీరాభిమానులు ప్రతి ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుండి 119 నియోజకవర్గాల నుండి ప్రతి ఒక్క మండలం నుండి స్వచ్ఛందంగా మేమే సర్ది తెచ్చుకుంటాం, మేము మా బసకర్యాలు మేమే కట్టుకుంటాం, మా 10 రూపాయలు ఖర్చు అయితే మేమే పెట్టుకుంటాం, పొద్దుందాకా నీతోటి ఉండి నీ సదక బాధలన్నీ ఖచ్చితంగా మేము ఎన్ఎంఆర్ ట్రస్ట్ తరఫున నీలం మధు ముదిరాజ్ గారి సోషల్ మీడియాకు వారియర్లుగా ఉండి ఒక సారథిలా పనిచేస్తామని చెప్పేసి ఇలా మేము ఖచ్చితంగా గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన వీరాభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నీలం మదన్న ఆశయాలను ఖచ్చితంగా మేము ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన సోషల్ మీడియా తరఫున ప్రతి ఒక్క గడప గడపకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల బిడ్డలందరికీ నీలం మదన్న చేసేటటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో ఉండి ఒక మంచి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంచి హోదాలో ఉన్నాడు కాబట్టి అన్న ద్వారా మేము ఒక రాజకీయ పరంగా కానీ లేదంటే బహుజనులందరికీ ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో ఆ విధంగా మేము ముందుకెళ్ళాలి అన్నను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది. సో అన్న చేతి మీద టీమ్ ఎన్ఎంఆర్ అని రాపించుకున్నారు, ఎక్కడ అసలు మీది, దీని ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు అన్న? మాది వచ్చేసి ముందుగా నా పేరు మధు ముదిరాజు, నా పేరు. మాది సిద్దిపేట డిస్టిక్, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, మర్కుక్ మండలం. మాజీ సీఎం ఉన్న కాన్స్టిట్యున్సీలో మా మర్కుక్ మండలం, అక్కడ నుంచి మాట్లాడుతున్నాను. ముందే ఏంటంటే మన నీలం మధు ముదిరాజ్ అన్న గారు ఎన్నో సేవలు చేసిండు మన తెలంగాణ మొత్తంలో. చేసిన సేవలు చాలా ఆపదలో ఉన్న వ్యక్తులని చాలామందిని ఆదుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంటే నేను టాటూ వేసుకున్నా అంటే నేను మదన్నకి వీరాభిమాని. మదన్న కోసం నేను ముందుగా నాకు అన్న పరిచయం లేదు. నేను అన్న వచ్చినప్పటికి ఇట్లా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఉండపోయేది. నేను ఒక్కనే అప్పుడు ఇప్పుడు అంటే మా శేఖర్ అన్న, మా మహేష్ అన్న, ఇప్పుడు మా డిస్టిక్ ఇన్ఛార్జ్ కాశబైన శేఖర్ ముదిరాజ్ అన్న, ఇప్పుడు అన్నతోనే రాగలుగుతున్నా. స్టార్టింగ్ ఏంటంటే అన్నని కలవాలంటే నాకు కలవపోయేది, ఇంటికి వచ్చే వరకు ఉండపోయేది. తర్వాత అన్న వాళ్ళతో నేను అదైపోయినా. ఇప్పుడు నాకు మండలి ఇన్ఛార్జ్ ఇట్లా ఇచ్చారు సోషల్ మీడియాని. అన్న కోసం నేను ఏదైనా చేస్తాను. ప్రతి ఒక్క మా వ్యక్తులను, నా ఫ్రెండ్స్ని కానీ, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మా మండలంలో ఉన్న వ్యక్తులను కానీ మదన్న కోసము ఇంకా ఎన్నో సేవలు చేస్తాడని మంచి మాటలు చెప్పి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి యువకులకి మంచి అవకాశం దొరుకుతూ ఉంది ఎన్ఎంఆర్ సోషల్ మీడియా టీమ్స్ ద్వారా. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇంత దూరం వచ్చి ఎంతో కొంత ఎదిగినట్టే మీరు? ఎందుకంటే మనలాంటి యువకులకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు పెద్ద పెద్ద నాయకులు. అవునన్న, నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్న. కానీ మదన్న కోసం మేము కష్టపడాలని, ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మేము మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ నుంచి కానీ మా శేఖర్ అన్న కానీ ఎంతో కష్టపడుతున్నాడు. మా మహేష్ అన్న, సుంకరబోయిన మహేష్ అన్న గారు కానీ ఇంకా చేయాలని చేస్తున్నాం. సిద్దిపేట జిల్లాకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు. చాలామంది యువకుల్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఏం జరగబోతూ ఉంది ఈ సోషల్ మీడియా టీమ్స్ ద్వారా? ముందుగా మన ప్రియతమ నేత గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి నన్ను సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన సుంకరమైన మహేష్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు పెట్టినందుకు నేను తూచా తప్పకుండా అన్న కోసం నేను సోషల్ మీడియాలో పనిచేస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలలో, మన నియోజకవర్గాలలో, మండలాలలో, విలేజ్ స్థాయిలో కూడా మన రాజకీయంగా ఎదగడానికి, మనం ఎప్పుడైతే మనం రాజకీయంగా ఎదగాలనుకుంటామో మనకు లీడర్షిప్ అనేది బిల్డప్ కావడానికి
మనము ఈ సోషల్ మీడియా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ మేము అనుకొని అన్న దగ్గరికి వెళ్ళి మేము చెప్పాము, అన్న ఇట్లా చేస్తామని అంటే సరే చేయండి, మీరు కూడా మీరు ఎదగాలి కదా, లీడర్గా ఎదగాలి కదా అని చెప్పి మదన చెప్పడం జరిగింది. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో ప్రతి గడప గడపకు ఈ ఎన్ఎంఆర్ సోషల్ మీడియా అనేది మేము తీసుకెళ్తామని తెలియజేస్తాను. చాలామంది యువకులు ఉన్నారు. బహుశా మీ నియోజకవర్గాల్లో పెద్ద నాయకులుగా చెప్పుకునే వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు చేరదీశారో లేదో నాకు తెలియదు, కానీ నీలం మధు ద్వారా ఈరోజు మీరంతా బయటకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతూ ఉన్నారు, ఓపెన్గా మాట్లాడగలుగుతూ ఉన్నారు. రేపు లీడర్లు అయ్యే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీలం మధు ముదిరాజ్ బిడ్డ, కానీ బహుజనుల బిడ్డ అయినా. ఇప్పుడు మీరు చూస్తున్నవచ్చు, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో నుండి మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి మేము ఒక బహుజనులకి అవకాశం ఇచ్చినాం. మేము ఇన్ఛార్జ్గా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మేము ఇవ్వడం జరిగింది. అలాగే నా పక్కన కూడా మన యాదవ్ సోదరులు, ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా మేము ఇవ్వడం జరిగింది. బహుజనులకు కూడా పెద్దపీట వేయడానికి మన నీలం మధు ముదిరాజ్ అన్న గారు ముందుకు వస్తున్నారు. ముదిరాజ్ అనే కాదు, ప్రతి ఒక్క బహుజనికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. పర్సనల్గా మీ గజ్వేల్ నియోజకవర్గమే కానివ్వండి, దుబ్బాక నుంచి అన్నగారు ఉన్నారు, ఈ నియోజకవర్గాల్లో గుళ్ళకు కానివ్వండి, ఆపదలో ఉన్న వాళ్ళకి నీలం మధు ఎన్నో సేవలు చేశారు. కొన్ని మాత్రమే సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినాయి, కొన్ని బయటకే రాలేదు. ఇవన్నీ కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళబోతూ ఉన్నారా? అవునండి. ఈ మధ్య కాలంలో ఒక సంఘటన జరిగిందంటే, సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీటింగ్కి వెళ్ళి వస్తుంటే ఒకదానికి యాక్సిడెంట్ అయింది. అదే సమయంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వెంటనే అక్కడి లోకల్ మన ఇన్ఛార్జ్ ఉంటారు కదా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మాకు జిల్లా ఇన్ఛార్జ్లకు ఇవ్వడం జరిగింది. ఇవ్వగానే వెంటనే మేము అన్నకి ఇన్ఫామ్ చేసాం, అన్నకి ఇట్లా అయింది అని చెప్పగానే హుటాహుటిన 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడానికి చెక్ ఇచ్చి మా ద్వారా పంపించాడు. మేమే ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో మొన్న అక్కడ జిల్లా పర్యటనలో భాగంగా నీలం మదన్న గారు వాళ్ళని కలవడం కూడా జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అది గుర్తించడానికి, అది తెలంగాణ వ్యాప్తంగా చెప్పడానికి మేము సోషల్ మీడియా వారియర్స్గా మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మన ఇది ఒకటి మన కొల్గూరు విలేజ్ ఉంది. కొల్గూరు విలేజ్లో కూడా వాళ్ళు దళితులు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయి, పిల్లలు చిన్నగా ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలా విషయం ఇట్లా చనిపోయారన్న, ఎవరు లేరు, అనాథ పిల్లల్లాగా ఉన్నారు అని చెప్తే తెలుసుకున్న అప్పుడు ఏం లేదు, అన్నకు ఏం లేదు, ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, టికెట్ లేదు, అసలు ఏం కన్ఫర్మేషన్ లేదు. అన్నకు తెలియగానే 2 లక్షలు తీసుకొచ్చి అన్నకు వాళ్ళ పరామర్శించి 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నీలం మధు ముదిరాజ్ అన్న తెలియని ఎన్నో ఉన్నాయి, చేసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ తెలియడానికి మేము సోషల్ మీడియా ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకటి తెలియజేయాలనుకుంది ఏంటంటే, ఈయన నీలం మధు ముదిరాజ్ అనేది సేవా కార్యక్రమాలు అనేది మన పార్టీలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా చేస్తున్నాయి. ఆయన ప్రేమతో ప్రజలల్లో ఉండే మనిషి కాబట్టి ప్రజల కోసం చేయాలనుకుంటుంది కాబట్టి ఆయన ప్రజల కోసం పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమం చేయబడుతుంది. ఆ సేవా కార్యక్రమాలను మేము అందరం పాల్పంచుకొని ఎన్ఎంఆర్ యువసేన సైనికులు అందరం కూడా అన్నెంబడ నడిచి అన్న చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా గడపన తెలియజేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాము. రాబో రోజులలో ఎన్ఎంఆర్ సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియజేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు చిట్కులకి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్ఎంఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతుంది. ఈ నియమించిన దాంట్లో సూర్యాపేట ఇన్ఛార్జిగా నన్ను నియమించేందుకు నీలం మధు ముదిరాజ్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ఎన్ఎంఆర్ యువ సైన్యం ప్రతి జిల్లాలో ఒక విద్యానౌకలక్క పోవాలని కోరుకుంటున్నా. రాబోయే రోజులలో ప్రతి గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పెద్ద పదవులు పొంది అన్నకు మనం బహుమతిగా ఇవ్వాలి. ఈరోజు చూసుకున్నట్టయితే దండోపదండాలు గదిలి వచ్చిన ఈ ఎన్ఎంఆర్ యువ సైన్యాన్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. ఈరోజు మంత్రి పదవి వచ్చిందంటే దానికి ప్రథమ కారణం మన నీలం మధు ముదిరాజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముదిరాజ్ అనే ఒక బ్రాండుతో ముందుకు మంత్రి పదవి వచ్చిందంటే ఆ బ్రాండ్ సృష్టించింది నీలం మధు ముదిరాజ్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంకల్ తప్ప ఆనాడే అన్నారు పెద్దలు. పేట ఇన్ఛార్జిగా తెలియజేసింది ఏమన్నానంటే, గ్రామ స్థాయిలలో కమిటీలు వేయడం, మండల స్థాయిలో కమిటీలు వేసి నా సూర్యాపేట జిల్లాలో ఎన్ఎంఆర్ వ్యవసాయాన్ని విస్తృతపరిచి బహిరంగ సభ పెద్దగా సూర్యాపేట జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు తెలియజేసే విధంగా ఒక సభ అరేంజ్ చేయబోతున్నా. కాబట్టి అన్న దానికి చీఫ్ గెస్ట్ వచ్చి రానున్న రోజులలో మనకేం జరగబోతుంది
అనే ఉద్దేశంతో అన్నగా మాట్లాడాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అన్నకు మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నా. నీలం మధుకి సంబంధించి సోషల్ మీడియా టీమ్స్ అన్నీ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పి వాళ్ళు డిస్కషన్లు పెట్టుకున్నారు. మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, చాలా దూరం నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఏంటనేది ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. నా ముందుగా నమస్తే. చాలా దూరం నుంచి కామారెడ్డి నుంచి చాలా ఓపిక చేసుకుని వచ్చినట్టున్నారు మీరు. అవునండి, మాదన్న ఫ్యాన్స్ కాబట్టి చాలా ఆయన ఒక యూత్ నాయకుడు కాబట్టి ఆయన చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇన్వైట్ అయ్యి ఆమెను కలవడానికి కానీ వచ్చాము. మాది కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్ తుజాల్పూర్ విలేజ్ నుంచి వచ్చాము. ఆయన యువ నాయకుడు యువకుడు కాబట్టి అతన్ని చేసే పనులను చూసి ఆయన సోషల్ మీడియాలో అన్ని గ్రహించుకొని ఆయనను ఫాలో అయ్యి మేము అతన్ని కలవడానికని వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడన్నా నీలం మధు గారు మీ జిల్లాకి లేకపోతే మీరున్న ప్రాంతానికి వచ్చారా? ఆ విలేజ్లో మా బామ్మాడిది బిడ్డ ఫంక్షన్ ఉండే, ఒకసారి ఫంక్షన్కి వచ్చాడు అన్నాడు, మాట్లాడాము. దాన్ని అందుకే కలవడానికని వచ్చాము ఈరోజు. సో చాలా ఓపిక్గా మీరు ఇంత దూరం వచ్చారంటే కొంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. కేవలం సోషల్ మీడియాలోనే నీలం మధు మీకు తెలుసు, మొన్న ఒక కార్యక్రమానికి హాజరయ్యారని మీరు చెప్తూ ఉన్నారు. ఎట్లా అభిమానమా, ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన అభిమానంతో వీడికి వచ్చి కలవడానికని వచ్చాము. అతనికి ఆయన ఒక మంచి సేవ నాయకుడు కాబట్టి అతన్ని కలవడానికి, ఆయనతో సహాయ సహకారాలు చూడడానికి, ఆయన చేసే పనులను బట్టి ఆయన గురించి అట్లా కలవడానికని వచ్చాము. సో నీలం మధు గారు చాలా సేవా కార్యక్రమాలు ఇక్కడ పటాన్ చెరువే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాకుండా అన్ని జిల్లాల్లో ఆయన సేవలు విస్తరించినాయి. మీకు అవగాహన ఉందా, తెలుసా? ఇప్పుడు అయితే మనకు కొద్ది రోజుల నుంచే మనకు సోషల్ మీడియాలో తెలిసింది. ఆయన చేసిన పనులు బాగానే ఉన్నాయండి. అందుకే ఆ అభిమానంతో నేను అతన్ని కలవడానికి అని వచ్చాను. సో నీలం మధు కోసం నేను సైతం అంటూ మీరు ఇంత దూరం రావడం అంటే ఆషామాషి విషయం కాదు. నీలం మధు గారి కోసం నిలబడదలుచుకున్నారా? నీలం మదన్న ఆయన ఏ పనికైనా ఆయన ఎంత ఉండి మేము పని చేయగలి శక్తి మాతాడు ఉంది. మేము ఒక 10 మందిని కూడా నా దగ్గరికి వస్తారు, ఆయన గురించి మనం మాట్లాడగలిగే. ఇట్లా మీ ఊర్లో ఏమైనా చర్చ జరుగుతుందా నీలం మధు గురించి? ఆయన కూడా చాలా అన్యాయానికి గురయ్యాడు. గతంలో టికెట్ ఇవ్వకపోవటం, ఒక పార్టీ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవటం, ఇదంతా అవగాహన ఉందా మీకు? అంతకు మొదలు ఆయన అందులో ఉండే టికెట్ ఇవ్వలేక చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అయిపోయాడు. మొన్న ఎంపీ దాంట్లో గెలుస్తాడని అందరికీ ప్రోత్సాహంగా ఉండే, కానీ ఇక 2 పార్టీలు ఏకమై నన్ను గెలవలేని పరిస్థితిలో చేశాయి. దానికి ఏం ప్రాయస్పతి పట్టే అవసరం లేదు. ఇప్పుడు ముందు భవిష్యత్తులో ఆయనకు ముందు చూపు ఉంటుందని భావిస్తున్నాం. ఎంతమంది వచ్చారు కామారెడ్డి నుంచి? 15 మంది దాకా వచ్చాము. భోజనం చేశారా? చాలా ఓపిక్గా మీటింగ్ కూడా లేట్ అయిపోయింది, 4 అయిపోతూ ఉంది. అట్లేం లేదు, భోజనం చేసాం, బాగా సంతృప్తిగా ఉన్నాం. మేము మాట్లాడారా వ్యక్తిగతంగా నీలం మధుతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది? సంతోషంగా అనిపించింది. అన్న నీతోటి మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడతా, నువ్వేం ప్రాయతపన వాడకు ఇప్పుడు అని చెప్పాడు. ఇది ఓవరాల్గా నీలం మధు క్యాంప్ ఆఫీస్లో చిట్కుల్ వేదికగా ఎన్ఎంఆర్ సోషల్ మీడియా టీమ్స్కి సంబంధించిన కార్యక్రమం అయితే ముగిసింది. నీలం మధు సేవలు పటాన్ చెరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా కొనసాగుతూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నీలం మధుకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి మేము సోషల్ మీడియా టీమ్స్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు నీలం మధుకి తెలియజేయడంతో నీలం మధు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోషల్ మీడియా టీంలు ఏర్పడినాయి తెలంగాణ వ్యాప్తంగా. దానికి సంబంధించి జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఎవరైతే ముఖ్యులు ఉంటారో ఆ సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళతో నీలం మధు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నీలం మధు మీటింగ్లో ఒకటే చెప్తూ ఉన్నారు, పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. సరే, నీలం మధు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, బహుజనవాదాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఆపదలో ఉన్నవాడు ఆ పార్టీయా ఈ పార్టీ అని చూడకుండా ఎన్ఎంఆర్ యువసేన ద్వారా మనం వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ నీలం మధు ఒక పిలుపునిచ్చారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల నుంచి.